Hello, this is Nirmala Bandakavi. Now I am going to deal with the topic diagrammatic and graphic presentation of data. చిత్రపట మరియు రేఖా చిత్రపట సమర్పణ. Introduction for diagrammatic presentation. Diagrams are advanced technique to represent the data. Diagrams register a meaningful impression almost before we think. చిత్రపట సమర్పణ చాలా సరళంగా మరియు సులభంగా అర్థమయ్యేటట్లు గణాంక దత్తాంశాన్ని సమర్పించుటకు ఈ చిత్రపటాలని ఉపయోగిస్తారు. అంటే ఈ చిత్రపటాలు చూసిన వెంటనే ఒక అర్థవంతమైనటువంటి ముద్ర అనేది మనకి మనసులో ఏర్పడిపోతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ డయాగ్రామ్స్. చిత్రపట ప్రాముఖ్యత. ఫస్ట్ వన్, ఇట్ గివ్స్ ఏ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ డేటా. దత్తాంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ చిత్రపటాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, వీ కెన్ మేక్ కంపారిజన్. దీనివల్ల మనం పోలిక చెప్పడానికి వీలుంటుంది. నెక్స్ట్, డయాగ్రామ్స్ హ్యావ్ ఇంప్రెసివ్ వాల్యూ. డయాగ్రామ్స్ వల్ల మనకి ఒక ముద్ర అనేది పడిపోతుంది. అంటే ఎల్లకాలం గుర్తుండిపోయేలాగా ఒక ముద్ర అనేది పడడానికి అవకాశం ఉంటుంది. ఎకనామికల్ టు ప్రిపేర్. దత్తాంశ సమర్పణకి ధనం అనేది ఆదా అవుతుంది. ఇట్ ఈజ్ ఈజీ టు రిమెంబర్. ఇది సులభంగా గుర్తుంచుకోవచ్చు, అలాగే అర్థం చేసుకోవచ్చు. లాస్ట్లీ, డేటా కెన్ బి కండెన్స్డ్. దత్తాంశాన్ని ఇది సూక్ష్మీకరించడానికి వీలవుతుంది. లిమిటేషన్స్ ఆఫ్ డయాగ్రామ్స్. చిత్రపటాల యొక్క పరిమితులు. ద రిజల్ట్స్ ఆర్ నాట్ సో యాక్యురేట్. ఇక్కడ ఫలితాలు సుమారుగా ఉంటాయి కానీ పూర్తిగా ఖచ్చితంగా ఉండవు. అంటే మన డయాగ్రామ్స్ వేసినప్పుడు చిత్రపటాల్లో అక్కడ మనకి సుమారుగానే ఫలితాలు కనబడతాయి కానీ పూర్తిగా కరెక్ట్గా అనేది మనకి ఇన్ఫర్మేషన్ రాదు, రిజల్ట్స్ రావు. ఇఫ్ స్కేల్స్ ఆర్ డిఫరెంట్, టూ డయాగ్రామ్స్ కెనాట్ బి కంపేర్డ్. స్కేళ్ళు తేడాగా ఉన్నాయనుకోండి, రెండు చిత్రపటాల స్కేల్ సెపరేట్గా తీసుకున్నాం, వేరువేరుగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ డయాగ్రామ్స్ని మనం కంపేర్ చేయడం అనేది కుదరదు. లాస్ట్లీ, కెనాట్ బి పుట్ ఫర్ ఫర్దర్ ఎనాలిసిస్. చిత్రపటాలని తర్వాత ఇతరత్ర విశ్లేషణకి అంటే స్టాటిస్టికల్ ఎనాలిసిస్కి ఇది మనం ఉపయోగించడం అనేది కుదరదు. నెక్స్ట్ టాపిక్, ఇంట్రడక్షన్ టు గ్రాఫిక్ ప్రజెంటేషన్. రేఖా చిత్రపట సమర్పణ. Graphical representation is a visual display of data and statistical results. It is more often and effective than presenting data in tabular form. రేఖా చిత్రపటాలు అంటే గ్రాఫికల్గా చూపించడాన్ని రేఖా చిత్రపట సమర్పణ అంటాం. దత్తాంశాన్ని పట్టిక రూపంలో సమర్పించడం కన్నా రేఖా చిత్రపటాల ద్వారా సమర్పిస్తే ఇది చాలా సమర్థవంతంగా ఉంటుందనే చెప్పచ్చు. అంటే డేటాని మనం ఈజీగా అర్థం చేసుకోవడం కుదురుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాఫ్స్. రేఖా చిత్రపటాల యొక్క ప్రాముఖ్యత. ఇట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ డయాగ్రామ్స్. ఇవి చిత్రపటాల కన్నా ప్రభావవంతమైనవి అని చెప్పచ్చు. ఇట్ ఈజ్ ఎకనామికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, టైమ్ అండ్ ఎనర్జీ. దీనివల్ల సమయం, డబ్బు, శ్రమ ఆదా అవుతుంది. ఇట్ గివ్స్ అస్ ద పిక్చర్ ఇన్ కండెన్స్డ్ ఫామ్. దత్తాంశాన్ని చిత్రపట రూపంలో చూపించడం వల్ల దత్తాంశాన్ని సూక్ష్మీకరించవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. దీనివల్ల గణిత సంబంధిత లెక్కలు అనేవి ఉండవు. ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ కంపారిజన్. ఇది పోల్చడానికి వీలవుతుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ఫోర్కాస్టింగ్. రేఖా చిత్రపటాల వల్ల అంచనాకి వీలవుతుంది. నెక్స్ట్ టాపిక్, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రాఫిక్ అండ్ డయాగ్రమాటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. రేఖా చిత్రపటాల సమర్పణకి చిత్రపట సమర్పణకి తేడాలు. గ్రాఫిక్ ప్రజెంటేషను, డయాగ్రమాటిక్ ప్రజెంటేషన్. ఫస్ట్ వన్, ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రాఫ్స్, గ్రాఫ్ పేపర్ ఈజ్ యూజ్డ్ వైల్ diagrams are generally constructed on a plain paper. రేఖా చిత్రపటాల నిర్మాణానికి గ్రాఫ్ పేపర్ అనేది కంపల్సరీగా కావాలి. మరి చిత్రపటాల సమర్పణకి ప్లెయిన్ వైట్ పేపర్ అయితే సరిపోతుంది. సెకండ్ పాయింట్, ఇన్ గ్రాఫిక్ మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్
Points or lines of different kinds are used to present the data. While in diagrams, data are presented by devices like bars, rectangles, circles, etc. రేఖాచిత్రపట సమర్పణలో బిందువులు, లైన్లు మొదలైనవి ఉపయోగిస్తాం. మరి చిత్రపటాలకి బార్లు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు మొదలైనవి ఉంటాయి. Graphs are precise and accurate than the diagrams, while diagrams furnish only approximate information. చిత్రపటాలతో పోలిస్తే రేఖాపటాలు చిన్నవిగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ చిత్రపటాలు సుమారుగా సమాచారాన్ని అందిస్తాయి. Graphs are used for the study of time series and frequency distribution, while diagrams are useful in presenting categorical and geographical data. రేఖాపటాలను కాలశ్రేణులు, పౌనఃపున్య విభాజనం మొదలైనవి అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ చిత్రపటాలను కేటగిరీల వారీగా భౌగోళిక దత్తాంశం సమర్పించడానికి ఉపయోగిస్తారు. సమ్మరీ: పిక్చర్స్ ఆర్ డయాగ్రమ్స్. A collected data is depicted in the form of suitable diagrams for quick and better understanding. The frequency distribution of data in figures in a number of ways on graph sheet is called statistical graphs. సేకరించిన దత్తాంశం చిత్రపట రూపంలో త్వరగా అర్థమయ్యే విధంగా సమర్పించడమే చిత్రపట సమర్పణ. పౌనఃపున్య విభాజనంలోని విలువలను అనేక రకాలుగా గ్రాఫ్పై చూపే విధానాన్ని గణాంక రేఖాపటాలు అంటారు. Now this is the end of the session. Thank you.